నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 6 నెలలలోపు తన బలమైన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసికంగా మరియు శారీరకంగా బలహీనంగా ఉన్నారని తెలియజెప్పే వీడియోలను ప్రస్తావిస్తున్న విమర్శకుల నోళ్లు మూయించేలా వైట్ హౌస్ నుండి సోమవారం ఒక ప్రకటన వెలువడింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియన్ బైడెన్ యొక్క కొన్ని వీడియోలను నకిలీవిగా అభివర్ణించింది. అక్కడ అతను అచేతనంగా ఉండటం లేదా తనంతట తానుగా ఆశ్చర్యానికి లోనయ్యే వీడియోలు చీప్ ఫేక్ వీడియోలుగా ఆరోపించారు. అసలు వైట్ హౌస్ చెప్తున్న చీప్ ఫేక్ వీడియోలు ఏంటి, అవి డీప్ ఫేక్ల నుండి ఎలా భిన్నంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. 81 ఏళ్ల బైడెన్ ని మానసికంగా మరియు శారీరకంగా బలహీనంగా ఉన్నారని తెలియచెప్పే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ శనివారం లాస్ ఏంజల్స్ లో ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యక్రమంలో ఒబామా అభివాదం చేస్తూనే వేదిక దిగేందుకు సిద్ధమవుతూ ఉండగా బైడెన్ మాత్రం చిరునవ్వు చిందుస్తూనే 10 సెకండ్ల పాటు బిగుసుకుపోయారన్న వీడియో వైరల్ అయింది. అంతకుముందు G7 సదస్సులో కూడా వింతగా ప్రవర్తించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వీటిని చీప్ ఫేక్ వీడియోలుగా వైట్ హౌస్ చెబుతోంది. చీప్ ఫేక్ అనే పదాన్ని డీప్ ఫేక్స్ మరియు చీప్ ఫేక్స్, ది మ్యానిపులేషన్ ఆఫ్ ఆడియో అండ్ విజువల్ ఎవిడెన్స్ రచించిన సహ రచయితలు బ్రిట్ ప్యారిస్ మరియు జోన్ డోనోవన్ మొట్టమొదటిసారిగా వాడారు. చీప్ ఫేక్లు సృష్టించేవాళ్లు నిజమైన సోర్స్ వీడియోలను తీసుకొని వాటిని మాన్యువల్గా ఎడిట్ చేస్తారు. వాటిలో కనిపించే వాటిని మార్చటం లేదా వాస్తవానికి ఏమి జరుగుతుందో తెలియచేసి వీడియో భాగాలను తొలగిస్తారు. చీప్ ఫేక్ వీడియోలకు కొద్దిపాటి వీడియో ఎడిటింగ్ పరిజ్ఞానం చాలు. పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. వారికి కావలసిందల్లా వీడియోను స్లో చేయటం లేదా వేగంగా చేయటం, వీడియోలోని భాగాలను కత్తిరించటం లేదా పూర్తి వ్యవధిలో కొంత భాగాన్ని క్లిప్ చేయటం వంటి నైపుణ్యం ఉంటే చాలు. పెద్దగా నైపుణ్యం అక్కర్లేదు కాబట్టి వేగంగా చేసి వాటిని సోషల్ మీడియాలో వెంటనే పోస్ట్ చేయొచ్చు. అంతేకాదు, ఇవి విపరీతంగా వైరల్ అవుతాయి. అదే సమయంలో నిజాన్ని కప్పిపెట్టేవిగా ఉంటాయి. వ్యూవర్స్ను తప్పుదారి పట్టించే విషయంలో చీప్ ఫేక్లు, డీప్ ఫేక్లు ఒకేలా ఉంటాయి. కానీ చీప్ ఫేక్ల వల్లే కాకుండా డీప్ ఫేక్లు సాధారణంగా కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించి తయారు చేసే వీడియోలు. కొన్ని డీప్ ఫేక్లు నిజమైన వీడియోలను తీయటం మరియు వాటిని ఏఐని ఉపయోగించి పూర్తిగా నకిలీగా తయారు చేయబడతాయి. ఈ వ్యత్యాసం చీప్ ఫేక్లను గుర్తించటం కష్టతరం చేస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్లో ఇటీవల G7 శిఖరాగ్ర సమావేశంలో బైడెన్ మరియు G7 దేశాల కూటమికి చెందిన ఇతర నాయకులు స్కై డైవింగ్ ప్రదర్శనను చూస్తున్నారు. అప్పుడు ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అతని వద్దకు నడిచి అతన్ని చేయి పట్టుకొని తిరిగి గుంపులోకి తీసుకువచ్చే వరకు ఇతర నాయకులకు దూరంగా బైడెన్ తనంతట తానుగా తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. జూన్ 13న రిపబ్లికన్ నేషనల్ కమిటీ నిర్వహించే RNC రీసెర్చ్ ఖాతా ద్వారా పోస్టు చేయబడిన వీడియో ఇది. న్యూయార్క్ పోస్ట్ ఇలాంటి వీడియోను పోస్ట్ చేసింది. అయితే వైట్ హౌస్ సీనియర్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ ఆండ్రూ బేట్స్ ప్రకారం బైడెన్లు అలా ప్రవర్తించలేదు. అతను పారాచూటర్లలో ఒకరిని థమ్స్ అప్ తో అభినందిస్తున్నారు. మరో వైరల్ చీప్ ఫేక్ వీడియో క్లిప్లో ఫ్రాన్స్లో జరిగిన D-Day వార్షికోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్కి కరచాలనం చేసిన తర్వాత బైడెన్ అక్కడ కుర్చీ లేనప్పుడు కూర్చోటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. చాలా మంది ఆన్లైన్లో దీన్ని అదృశ్య కుర్చీ అని కామెంట్ చేస్తున్నారు. అయితే US డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ పోడియం పైకి రాకముందే బైడెన్ తన సీటులో తాను సెటిల్ అవటానికి ప్రయత్నిస్తున్నారట. పూర్తి వీడియో చూస్తే తెలుస్తుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బైడెన్ తిరిగి ఎన్నికైనట్లయితే బైడెన్ తన 2వ పదవీ కాలాన్ని పూర్తి చేసే సమయానికి అతనికి 86 సంవత్సరాల వయసు ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్కి ఇప్పుడు 78 సంవత్సరాలు. అంటే బైడెన్ కంటే కేవలం 3 సంవత్సరాలు చిన్నవాడు. మరియు ఇటీవల కాలంలో ట్రంప్ మీద అనేక ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఎన్నో సరిదిద్దుకోలేని తప్పులు చేశాడు. సో బైడెన్ను శారీరకంగా మరియు మానసికంగా అసమర్థుడిగా చిత్రీకరించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని వైట్ హౌస్ ఆరోపణ.
ఫేక్లను సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఒక కార్యక్రమంలో మాట్లాడిన క్లిప్ను మార్చటం వల్ల ఆమె ప్రసంగం పదాలు ముద్దగా దొర్లాయని, ఆమె మత్తులో ఉన్నారని చూపించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి పెలోసి సరిగ్గా మాట్లాడలేకపోతున్నారన్న తప్పుడు అభిప్రాయాన్ని కలిగించడానికి అసలు వీడియో చాలా స్లోగా ప్లే చేశారన్నమాట. మరొక చీప్ ఫేక్ సంఘటనలో 2018లో అప్పటి బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో యొక్క వీడియో క్లిప్ను ప్రేక్షకులు అతని రాక కోసం నినాదాలు చేస్తున్నట్లు చూపించడానికి ప్రయత్నించారు. వాస్తవానికి అసలు క్లిప్లో అతనికి వ్యతిరేకంగా నినాదాలున్నాయి.